నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సభ్యులు వాగ్వాదంతో వేడెక్కింది. మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడుతుందని ఆరోపించారు. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ 24వ వార్డు కౌన్సిలర్ మధు ఆరోపణలను తిప్పికొట్టారు. అక్రమంగా ఇష్టానుసారంగా కోట్ల డబ్బులు ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వడం వలనే అక్కడ మీ తప్పిదం ఉన్నది కాబట్టే కోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఎక్కడో రోలుగుంటకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ కోర్టుకు వెళితే స్టే వస్తే ఆ బురద మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రాయడం సబబు కాదని వాదించారు. ఈ నేపథ్యంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వారికి అబద్ధాలకు ఆది మధ్యం అంతం లేదని, వీరి అబద్ధాలు అనంతమని అన్నారు. ఒక నెలలో ఎలక్షన్ పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయల పనులు ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చి ఏ విధంగా పనులు పూర్తి చేద్దామని అడిగారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ వాలంటరీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మధు విరుచుకుపడ్డారు. నర్సీపట్నం అభివృద్ధిని ఆపడానికే మీరే కాంట్రాక్టర్ చేత కోర్టుకు వెళ్లారేమోనని ఆరోపించారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సీపట్నం రోడ్లు మేము వేసి చూపిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ అర్ధాంతరంగా చైర్మన్ గారు లేచి చైర్పర్సన్ గారు వెళ్ళిపోయారు. దేని గురించి అంటే లోపల గొడవ ఏంటంటే అండి, ఇప్పుడు రోడ్డు వైండింగ్ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వర్క్ లేయో వీళ్ళు పిలిచారని చెప్పేసి గడప గడప అది కోర్టు స్టే ఇచ్చింది. అవలో రోలుగుంట రావుకత్వం ఆయన కాంట్రాక్ట్ అవలో కోర్టుకు వెళ్ళారు. అవన్నీ నామినేటెడ్ పద్ధతులు ఇచ్చారు. అవన్నీ జరిగి క్యాన్సిల్ చేసి టెండర్ పద్ధతి పిల్లాలని చెప్పేసి ఆయన వెర్షన్ మీద ఆయన కోర్టుకు వెళ్తే ఆ కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే ఇస్తే ఇప్పుడు దాన్ని ఇప్పుడు కౌన్సిల్లో ఏంటంటారు, టీడీపీ వల్ల టీడీపీలే ఆపేశారు, కోర్టుకు వెళ్ళి అడుగుతుంది. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందో లేదో మరి నాకు అర్థం అవ్వలేదు. ఈ వైఎస్ఆర్ వాళ్ళకి ఏం చెప్పారు, డిఈ లేచి అడిగారు. డిఈ గారు ఎవరండి కోర్టుకు వెళ్ళారని అడిగారు. వీళ్ళే వైఎస్ఆర్ నాయకులు అడిగితే డిఈ గారు స్పష్టంగా చెప్పారు, విలేకరుల సమక్షంలో చెప్పారు. ఏమని, ఒక కాంట్రాక్ట్ వెళ్ళాడండి కోర్టుకి, నామినేటెడ్ పద్ధతిలో పిలుస్తున్నారు కాదు టెండర్ పద్ధతి పిలాలని చెప్పేసి ఒకే వ్యక్తికి అన్ని వర్కులు ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్ళాడని డిఈ చెప్పాడు స్పష్టంగానే. ఇలా బుద్ధి జ్ఞానం లేదు, అబద్ధాలకి వీళ్ళకి ఆది మధ్య అంతం లేదు, అనంతం వీళ్ళ అబద్ధాలకి. జనాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మరు. ఇంకా అయిపోయింది, ఇంకా ఈ పీరియడ్ అయిపోయింది, నెలాఖరు. మరి ఇప్పుడు నిజంగా మీకు రోడ్లు వేసేసి అంత ఉద్దేశం ఉండి ఇలా ఉండుంటే ఎవడో ఒకడు కోర్టుకు వెళ్తాడని ఉద్దేశం మీద కదా నామినేటెడ్ వర్కులు ఇచ్చారు. ఆ రోడ్లు వేసి పోటు కొడతాను మీకు లేక. మరి ఇప్పుడు నెల రోజులు ఉంది గవర్నమెంట్, నెల రోజులు ఏ రోడ్లు వేసేద్దామని మీరు అందరికీ ఒకటికే వర్కులు ఇచ్చేశారు. నిజంగా డబ్బులు వచ్చాయా దానికి? మాకు అనుమానం వస్తుంది. ఆ కాంట్రాక్ట్ కోర్టు చేత కూడా కోర్టు మీరే పంపించుంటారు రోడ్లు వేయలేక. టీడీపీ వాళ్ళ మీద దోసేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఒకడు పట్టించుకోడు, ఏది లేదు. నర్సీపట్నం మున్సిపాలిటీ సంకనాకు పోయినా అది ఈ ఎమ్మెల్యే కాదు, వాలంటీర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈ గణేష్ టీడీపీ వాళ్ళ మీద దోసాడు. నీకు చేత కాకపోతే చేత కాదని తప్పుకో. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కంపల్సరీగా. అప్పుడు మేము ఏతో ఏది చూపెడతాం నర్సీపట్నం రోడ్లు. ఆ రోడ్డు వైండింగ్ లో బూడిద కలిపేస్తున్నారని చెప్పి ప్రెస్ వాళ్ళు అంతా అడవులు చేస్తే ఇంతకుముందు కూడా మేము డిఈ కంప్లైంట్ ఇచ్చాం, పట్టించుకుని దిక్కులేదు. మనమేమో మీడియా గది వచ్చేసి ప్రెస్ అది పెద్ద అడవులు చేస్తే ఇప్పుడు ఇసుక వేస్తున్నారు అక్కడ ఆ బూడిద మీద. తప్పులన్నీ వీళ్ళు పెట్టుకొని టీడీపీ వాళ్ళ మీద నిందించడం. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.